ఈరోజు మనం 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తెలుగు పాఠ్యపుస్తకంలోని కవి పరిచయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిద్దాం. మొదటగా 3వ తరగతి తెలుగు గమనిస్తే ఒకసారి విషయ సూచిక గమనిద్దాం. 9 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఇందులో మొదటి పాఠ్యాంశం తెలుగు తల్లి, రెండవ పాఠ్యాంశం మర్యాద చేద్దాం, మూడవ పాఠ్యాంశం మంచి బాలుడు, నాలుగవ పాఠ్యాంశం నా బాల్యం, ఐదవ పాఠ్యాంశం పొడుపు విడుపు, ఆరవ పాఠ్యాంశం మే మే మేకపిల్ల, ఏడవ పాఠ్యాంశం పద్యరత్నాలు, ఎనిమిదవ పాఠ్యాంశం మా ఊరి ఏరు, తొమ్మిదవ పాఠ్యాంశం 3వ తరగతి చివరి పాఠ్యాంశం తొలి పండగ. ఇందులో మనం ఈ పాఠ్యాంశం ఇతివృత్తాలు ప్రక్రియలు ఒక్కసారి గమనిస్తే తెలుగు తల్లి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం. మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ. ఈ పాఠ్యాంశ ఇతివృత్తం హాస్యం. మంచి బాలుడు అనే పాఠ్యాంశ ప్రక్రియ గేయ కథ, ఇతివృత్తం సహానుభూతి. నా బాల్యం అనేటువంటి పాఠ్యం యొక్క ప్రక్రియ ఆత్మకథ, ఇతివృత్తం కళలు. తర్వాత పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సంభాషణ. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. మే మే మేకపిల్ల అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ కథ మరియు దాని యొక్క ఇతివృత్తం పరస్పర సహకారం. పద్యరత్నాలు అంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దీని యొక్క పద్యరత్నాలు ఏ పాఠ్యపుస్తకంలో వచ్చినా దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు అని గుర్తించాలి. ప్రక్రియ పద్యం. మా ఊరి ఏరు అనేటువంటి ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయం. ఇందులో ఈ పాఠ్యాంశం మా ఊరి ఏరు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. తొలి పండగ అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథనం. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. సో మనం ఇక్కడ తెలుగు తల్లి నుంచి తొలి పండగ వరకు ఉన్నటువంటి కవులు, రచయితలు, మధ్య మధ్యలో ఒక్కొక్క పాఠ్యాంశంలో రెండు పాఠాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో వారి యొక్క కవుల యొక్క రచనలు, వారి యొక్క ప్రాముఖ్యతను ఒక్కొక్క పాఠ్యాంశం నుంచి ఒక్క బిట్టు కూడా మనకు మిస్ కాకుండా లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ నుంచి మనం కవర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. మొదటి పాఠ్యాంశం తెలుగు తల్లి. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతివృత్తం ఒకసారి గమనిస్తే ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి. ఈ పాఠ్యాంశం యొక్క కవి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు తల్లి అనేటువంటి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి. కవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అనగా శ్రీరంగం శ్రీనివాసరావు గారు. శ్రీశ్రీ గారు ప్రముఖ కవి. వీరు ప్రాచుర్యంలో మహాకవిగా, అభ్యుదయ యుగకర్తగా, కథకులుగా, నాటకకర్తగా, విమర్శకులుగా, అనువాదకులుగా ఎన్నో విశేష సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పినటువంటి వీరి యొక్క రచన. వీరి యొక్క రచనలు ఒకసారి మనం గమనిస్తే మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. వీరి యొక్క స్వీయ చరిత్ర ఆత్మకథ ఏంటంటే అనంతం. ఇది మొదటి పాఠ్యాంశం. ఒకసారి గమనించుకోండి. ఇందులో తెలుగు తల్లి అనేటువంటి ఈ పాఠ్యాంశం యొక్క కవి శ్రీరంగం శ్రీనివాస గారు. వీరు మహాకవిగా, అభ్యుదయకర్తగా, నాటకకర్తగా, విమర్శకులుగా, అనువాదకులుగా ఎన్నో విశేష కృషి చేయడం జరిగింది. వీరి యొక్క రచనలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి, ఇంకా రచనలు ఉన్నాయి. మన పాఠ్యపుస్తకం దాటి వెళ్ళట్లేదు, అది గమనించుకోవాలి. పాఠ్యపుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటూ పోదాం. ముందుగా వీరి యొక్క ఆత్మకథ అనంతం. ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తించాలి. శ్రీశ్రీ గారి ఆత్మకథ లేదా స్వీయ రచన, స్వీయ చరిత్ర సంబంధించినది వాటిని గుర్తించండి అంటే మనం గుర్తించాల్సినటువంటి అంశం అనంతం. అనంతం అనేది వీరి యొక్క స్వీయ చరిత్ర, శ్రీరంగం శ్రీనివాస గారు. తర్వాత ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అని ప్రతి పాఠ్యాంశం తర్వాత ఒక కథను, ఒక పాటను ఇవ్వడం జరిగింది. ఈ తెలుగు తల్లి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఈ మాసపు పాట యొక్క రచయిత, ఈ మాసపు కథ యొక్క రచయిత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు తల్లి పాఠ్యాంశంలో ఈ మాసపు పాట కింద ఇవ్వబడినటువంటి
పాట తల్లి భారతికి వందనం. దీని యొక్క కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు. వీరు నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరంతో పోరాడినటువంటి కవి. నిజాం రాజరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపుగా తన పాటల ద్వారా జన చైతన్యం కల్పించినటువంటి కవి. పద్యాన్ని పాటను కూడా సమానంగా నిర్వహించి ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని తెచ్చినటువంటి కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు. వీరి యొక్క రచనలు ఒకసారి గమనిస్తే అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం వీరి యొక్క రచనలు. వీరు ఎలా ప్రాముఖ్యంలో చెందారని ఒకసారి గమనిస్తే వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారు. వీరి యొక్క స్వీయ చరిత్ర లేదా వీరి యొక్క ఆత్మకథ యాత్రా స్మృతి. ఇందాక శ్రీశ్రీ గారి ఆత్మకథ ఏంటి, స్వీయ చరిత్ర ఏంటి, అనంతం. ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యులు గారి యొక్క స్వీయ చరిత్ర ఏంటి, వీరి యొక్క ఆత్మకథ పేరేంటి, యాత్రా స్మృతి. తల్లి భారతి వందనం అనేటువంటి ఈ మాసపు పాట యొక్క కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు. వీరి యొక్క రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆస్థాన కవిగా పనిచేశారు. వీరి యొక్క స్వీయ చరిత్ర లేదా వీరి యొక్క ఆత్మకథను మనం యాత్రా స్మృతిగా మనం గుర్తించాలి. తర్వాత ఈ మాసపు కథ మనం గమనిస్తే ఐకమత్యం అనేటువంటి కథని ఇవ్వడం జరిగింది. చాలా మంచి కథ. ఇది ఎక్కడి నుంచి సేకరించారంటే లియో టాల్స్టాయ్ గారి గురించి మీరు వినే ఉంటారు. రష్యన్ కథకులు, నవలాకారులు, ప్రముఖ రచయిత వీరు. ఈ కథను టాల్స్టాయ్ కథ ఆధారంగా ఇందులో పొందుపరచడం జరిగింది. లియో టాల్స్టాయ్ ప్రపంచంలో ప్రసిద్ధి పొందినటువంటి రష్యన్ కథకులు, నవలాకారులు. సమరం శాంతి, వార్ అండ్ పీస్, అనాకిరినికా అనేటువంటి ప్రముఖ నవలను వీరు రాయడం జరిగింది. చూడండి, ఐకమత్యం అనేటువంటి కథను రాసింది లియో టాల్స్టాయ్. వీరి యొక్క రచనలు గమనిస్తే నవలలు రెండు ఇవ్వడం జరిగింది. అదే సమరం శాంతి, అనాకిరినినా అనేటువంటి ఈ రెండు నవలలు ఎవరికి సంబంధించి, లియో టాల్స్టాయ్కి సంబంధించి. లియో టాల్స్టాయ్ గారి యొక్క దేశం ఏంటి, రష్యన్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుందాం. తర్వాత మనం రెండవ పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. తర్వాత రెండవ పాఠ్యాంశం మర్యాద చేద్దాం. మర్యాద చేద్దాంలో కవులు లేరు, చాలా సంతోషమైనటువంటి విషయం. మర్యాద చేద్దాం పాఠ్యాంశ ప్రక్రియ, కథ, ఇతివృత్తం, హాస్యం. ఇందులో ఉన్నటువంటి ఈ మాసపు పాట రేలా రేలా అనేటువంటి జానపద గేయం. ఈ పాఠ్యాంశంలో ఈ మాసపు కథ ఈసప్ కథలను సేకరించినటువంటి జింక అనేటువంటి కథ. ఇవి ఈసప్ కథలు అనేటువంటివి గ్రీకు పురాణ కథలు అన్నమాట. ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలు. ఇవి 2500 సంవత్సరాల క్రితం నాటివి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి అనువదించబడ్డాయి. ఇది ఈ రెండవ పాఠ్యాంశం మర్యాద చేద్దాంలో ఉన్నటువంటి సమాచారం. కవి లేడు, సంతోషదగ్గ విషయం. మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశ ప్రక్రియ, కథ, ఈ ఇతివృత్తం, హాస్యం. ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి జానపద పాట ఏంటిదంటే రేలా 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 రే. ఈసప్ కథలు నుంచి జింక అనేటువంటి ఈసప్ కథను తీసుకోవడం జరిగింది. ఇవి గ్రీకు పురాణ కథలకు ఉదాహరణ. ఇప్పుడు మూడవ పాఠ్యాంశంలోకి వెళ్దాం. తర్వాత మూడవ పాఠ్యాంశం మంచి బాలుడు. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయ కథ, ఇతివృత్తం, సహానుభూతి. ఈ పాఠ్యాంశం యొక్క కవి ఆలూరి బైరాగి. వీరి యొక్క రచనలు చీకటి మెడలు, నూతిలో గొంతుకలు, ఆగమన గీతి, దివ్యభవనం. వీరు ముఖ్యంగా ఎలా ప్రాముఖ్యం చెందారంటే బాలల కోసం గేయ కథలు రాశారు. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియే గేయ కథ. మంచి బాలుడు అనేటువంటి ఈ పాఠ్యాంశం యొక్క రచయిత, కవి ఎవరంటే ఆలూరి బైరాగి. వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి కవుల్లో ఆలూరి బైరాగి ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించినటువంటి గొప్ప కవి ఆలూరి బైరాగి గారు. చీకటి మెడలు, నూతిలో గొంతుకలు, ఆగమన గీతి, దివ్యభవనం ఈయన యొక్క ప్రసిద్ధ రచనలు. బాలల కోసం చక్కటి గేయ కథలను వీరు రచించడం జరిగింది. వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
కూడా లభించడం జరిగింది. ఇక్కడ ఆలూరి బైరాగి గారి రచనలను మనం సింపుల్గా కోట్ ద్వారా ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, ఆలూరి బైరాగి ఇంటి పేరు దివ్యభవనము. ఆలూరి బైరాగి గారి ఇంటి పేరేంటి? దివ్యభవనం. అయితే ఆలూరి బైరాగి గారికి వివాహమైనది, పెళ్లి చేసుకున్నారు. పెళ్లితో తన జీవితంలో చీకటి వేళలుగా మారిపోయిందని, తన బ్రతుకు ఆగమన గీతిలా అధోగతి అయిపోయిందని నూతిలో గొంతుకలు అనేటువంటి రచనలు చేశారు. ఒక్కసారి వినండి కోడ్. ఆలూరి బైరాగి ఇంటి పేరు దివ్యభవనం. అయితే ఆలూరి బైరాగికి పెళ్ళయింది. తన పెళ్లితో తన జీవితం చీకటి మెడగా మారిపోయింది. తన బ్రతుకు ఆగమన గీతిలా అధోగతి అయిందని నూతిలో గొంతుకలు అనేటువంటి రచనల ద్వారా తన గొంతును వినిపించారు. ఇక్కడ చూడండి, దివ్యభవనము. ఆలూరి ఇంటి పేరేంటి? దివ్యభవనము. అయితే ఆలూరికి పెళ్ళయింది. పెళ్లి తర్వాత అతని జీవితం ఎలా మారింది? చీకటి మేడలుగా మారింది. రెండవ రచన చీకటి మేడలు. తర్వాత తన బ్రతుకు ఆగమన గీతిలా అధోగతి ఆగమన గీతి వీరి యొక్క రచన. తర్వాత వీటి సంబంధించి వీరు ఏం చేశారు? వీరి యొక్క గొంతు ఎలా వినిపించారు? నూతిలో గొంతుకల ద్వారా. ఈ విధంగా చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమన గీతి, దివ్యభవనం అనేటువంటి ఇంకోసారి కోడ్ చెప్తాను చూడండి. ఆలూరి బైరాగి రచనల యొక్క కోడ్. ఆలూరి బైరాగి ఇంటి పేరు దివ్యభవనం. అయితే ఆలూరి బైరాగి గారికి వివాహమైంది. ఈ పెళ్లితోనే తన జీవితంలో చీకటి మేడలుగా మారిపోయిందని, తన బ్రతుకు ఆగమన గీతిలా అధోగతి అయిందని నూతిలో గొంతుకలు అనేటువంటి ఆయన రచనల ద్వారా తెలియజేయడం జరిగింది. తర్వాత ఈ మాసపు పాటను గమనిద్దాం. తర్వాత మంచి బాలుడు పాఠ్యాంశం ఈ మాసపు కథ, ఈ మాసపు పాట గమనిస్తే కలపండి చేయి చేయి అనేటువంటి మాసపు పాటను ఇవ్వడం జరిగింది. దీని యొక్క కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి యుగానికి తలుపులు తెరిచినటువంటి గొప్ప భావకవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. అచ్చమైన తెలుగు కవి. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. గుర్తుపెట్టుకోండి, నన్నయ్య అనుకోవాకండి. అక్షర రమ్యత, నానా రుచిర సూక్తినిధిత్వం ఇలాంటి గమనించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. నన్నయ్యకి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రికి సంబంధించినటువంటి కవిత్వ లక్షణాలు. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం ఎవరి యొక్క కవితా లక్షణాలు? ఇంపార్టెంట్, 3rd క్లాస్లో ఉంది, గమనించుకోండి. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి యొక్క కవిత్వ లక్షణాలు. వీరి యొక్క రచనలు మనం ఒకసారి గమనిస్తే కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము, ఇంకా చాలా రచనలు ఉన్నాయి. ఈ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం వీరి యొక్క ప్రసిద్ధ రచనలు. వీరికి పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. వీరిని శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా? కృష్ణశాస్త్రి యొక్క కవిత్వ లక్షణాలను ఏమన్నారో తెలుసా? వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఈక్షు సముద్రంతో పోల్చడం జరిగింది. అంత బాగుంటుందని, చెరుకు రసంలాగా ఉంటుందని చెప్పి వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు మెచ్చుకోవడం జరిగింది. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రాసినటువంటి కలపండి చేయి చేయి అనేటువంటి ఈ పాట 3వ తరగతిలో పొందుపరచడం జరిగింది. తర్వాత ఈ మాసపు కథలో బావిలో నీళ్లు, అక్బర్ బీర్బల్ కథలను పొందుపరచడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోండి. కలపండి చేయి చేయి పాట యొక్క రచయిత ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. వీరి యొక్క కవిత్వ లక్షణాలు ఏంటి? అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క ఏంటివి? కవిత్వ లక్షణాలు. వీరి యొక్క రచనలు ఏంటి? కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం. వీరు పొందినటువంటి పురస్కారం పద్మభూషణ్. పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు. భూషణ్, భూమి, పద్మభూషణ్. శ్రీశ్రీ వీరి కవిత్వాన్ని ఎలా పొగిడారు? ఈక్ష సముద్రంతో పోలిక చేయడం జరిగింది. తర్వాత బావిలో నీళ్లు అనేటువంటి కథ దేనికి సంబంధించిందంటే అక్బర్ బీర్బల్ కథ. తర్వాత పాఠ్యాంశంలోకి మనం పోదాం. 4వ పాఠం నా బాల్యం. నా బాల్యం అనేటువంటి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఆత్మకథ. ఇది ఇతివృత్తం కళలకు సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. బుర్ర కథకు సంబంధించి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి నాజర్ గారి గురించి ఈ పాఠ్యాంశంలో పొందుపరచడం జరిగింది. వారి యొక్క చిన్నతనం నుంచి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పొందడం జరిగింది. వారి యొక్క జీవిత విశేషాలను తెలియజేయడం జరిగింది.
షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొనుకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ గారి యొక్క జిల్లా ఏది? గుంటూరు జిల్లా పొనకల్లు గ్రామంలో ఫిబ్రవరి 5, 1920లో జన్మించారు. వీరి యొక్క తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ. తండ్రి పేరేంటి? మస్తాన్, తల్లి పేరు బీనాబీ. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైనటువంటి బుర్రకథను ప్రక్రియను నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలను జోడించి జతచేసి నాజర్ గారు బుర్రకథలను రూపొందించడం జరిగింది. నాజర్ గారి కృషికి భారతదేశ ప్రభుత్వం చెల్లించి 1986లో పద్మశ్రీ పురస్కారం అందించింది. నాజర్ గారు 1997 ఫిబ్రవరి 21న మరణించడం జరిగింది. ఈ విధంగా నాజర్ గారు రాసినటువంటి బుర్రకథలు ఒకసారి గమనిస్తే పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు. సో ఈ పాఠ్యాంశం కవి ఎవరని చెప్పడం జరిగిందంటే అంగడాల రమణమూర్తి. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షీకరించారు. ఇక్కడ నాజర్ యొక్క స్వీయ చరిత్ర ఏమని చెప్తారంటే పింజారి అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. పింజారి అనేటువంటి ఆత్మకథ ఎవరిది? నాజర్. అనంతం అనేది ఆత్మకథ ఎవరిది? శ్రీశ్రీ. యాత్రా స్మృతులు అనేటువంటి స్వీయ చరిత్ర ఎవరిది? దాశరథి కృష్ణమాచార్యులు. ఇక్కడ పింజారి అనేటువంటి ఆత్మకథ ఎవరికి సంబంధించి? నాజర్ బుర్రకథకు సంబంధించినటువంటి వ్యక్తిగా మనం గుర్తించాలి. సో తర్వాత ఈ మాసపు పాట గమనిస్తే మనం ఈ మాసపు పాట కింద తర్వాత నా బాల్యం పాఠ్యాంశంలో ఈ మాసపు పాటగా బంగారు పాపాయి అనేటువంటి పాటను పొందుపరచడం జరిగింది. ఈ పాటను రచించినటువంటి వ్యక్తి మంచాల జగన్నాథరావు గారు. మంచాల జగన్నాథరావు గారు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకాలు రచించిన కృతులకు వీరు స్వర రచన చేసేవారు అన్నమాట. ప్రసిద్ధమైనటువంటి వాగ్గేయకారులు ఉంటారు కదా, వారి యొక్క కృతులకు వీరు స్వర రచన చేశారు. వీరు సంగీత విద్వాంసులు మంచాల జగన్నాథరావు గారు. తర్వాత బొంగారు మొలక అనేటువంటి ఈ మాసపు కథలో రాజు, ముసలివాడు పాత్రలతో ముసలి తాత ఒక మామిడి మొక్కను నాటుతాడు. అది మెచ్చుకొని 25 బంగారు నాణాలు తాతకు రాజు అందించడం జరిగింది. ఈ విధంగా బొంగారు మొలక అనేటువంటి కథను ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత నెక్స్ట్ పాఠ్యాంశంలోకి పోదాం. తర్వాత 5వ పాఠ్యాంశం పొడుపు విడుపు. ఈ పాఠ్యాంశంలో ఏపీ డిఎస్సి 2024కి రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించుకోండి. పొడుపు విడుపు అనేటువంటి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సంభాషణ, ఇతివృత్తం, భాషాభిరుచి. ఈ పాఠ్యాంశం యొక్క కవి గమనిస్తే చింత దీక్షితులు. కవి, కథకులు, విద్యావేత్త, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శిలో ప్రముఖులు చింత దీక్షితులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత మన చింత దీక్షితులు. వీరి యొక్క రచనలు ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు ఈయన యొక్క ప్రముఖ రచనలు. వీరు చేసినటువంటి ఇంకో మంచి పని ఏంటో తెలిసేదా? జానపద గేయాలను కూడా సేకరించారు. ఇక్కడ డిఎస్సికి రావడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు వీరి యొక్క రచనలో వటీరావు కథలు, లక్కపిడతలు, శబరి, ఏకాదశిలో వటీరావు కథలు, లక్కపిడతలు వీరి యొక్క రచనలు అంటే చింత దీక్షితులు. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శులుగా ఉన్నటువంటి కవి, రచయిత ఎవరు అంటే చింత దీక్షితులు. గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు అని ప్రశ్న వస్తే మన యొక్క ఆన్సర్ చింత దీక్షితులు. ఈ విధంగా చదవాలి, టెక్స్ట్ బుక్ గుర్తుపెట్టుకోండి. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శి ఎవరు? చింత దీక్షితులు. గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు?
చింత దీక్షితులు. ఏకాదశి, శబరి, వటిరావు కథలు, లక్క పిడతలు ఎవరి యొక్క రచనలు? చింత దీక్షితులు. పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యాంశ యొక్క ప్రక్రియ ఏమిటి? సంభాషణ. ఇతివృత్తం ఏంటి? భాషాభిరుచి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీరు చేసినటువంటి ముఖ్యమైన ఇంకొక పని జానపద గేయాలను కూడా సేకరించడం జరిగింది. ఈ విధంగా పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యాంశ కవి చింత దీక్షితులు. ఇంకోసారి వినండి, మార్క్ వచ్చే చోట పదే పదే వినడానికి, పదే పదే చదవడానికి ట్రై చేయండి. రాని వాటి గురించి వదిలేయండి. ఎక్కడ ప్రశ్న రావడానికి అవకాశం ఉందో దాన్ని మనం తెలుసుకోవాలి. చింత దీక్షితులు కవి, కథకులు, విద్యావేత్త. తెలుగులో బాల సాహిత్యానికి తొలితల మార్గదర్శకులు చింత దీక్షితులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు? చింత దీక్షితులు. ఏకాదశి, శబరి, వటీర్రావు కథలు, లక్క పిడతలు అనేటువంటి రచనలు ఎవరికి సంబంధించినవి? చింత దీక్షితులు. వీరు చేసినటువంటి ప్రముఖమైన పని జానపద గేయాలను కూడా సేకరించడం జరిగింది. ఈ విధంగా తర్వాత పొడుపు విడుపులో ఉన్నటువంటి ఈ మాసపు పాట, ఈ మాసపు కథ గురించి తెలుసుకుందాం. ఈ విధంగా చింత దీక్షితులు ఈ 4 రచనలు కూడా మీకు కోడ్ కావాలంటే సింపుల్గా చెప్పుకోవచ్చు. చింత దీక్షితులు గారికి ఏకాదశి నాడు శబరితో వివాహం జరిగింది. సంవత్సరం తర్వాత వీరికి లక్క పిడతల లాంటి 2 పిల్లలు పుట్టారు. శబరి వంటింట్లో ఉంటే ఈ సమయం పిల్లలు చింత దీక్షితులు ఏం చెప్తారు? వటీరావు కథలు చెప్పి వాళ్ళను నిద్ర పంపిస్తూ ఉంటారన్నమాట. నిద్ర పుచ్చుతూ ఉంటారు తండ్రిగా చింత దీక్షితులు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. చింత దీక్షితులకు ఏకాదశి నాడు శబరితో వివాహం జరిగింది. సంవత్సరం తర్వాత లక్క పిడతల లాంటి 2 పిల్లలు పుట్టారు. శబరి వంటింట్లో వంట వండే సమయంలో పిల్లల అల్లరిని కట్టడి చేయడానికి మన చింత దీక్షితులు ఏం చేస్తారు? వటీరావు కథలు చెప్తారు. ఈ విధంగా ఏకాదశి, శబరి, లక్క పిడతలు, వటీరావు కథలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవచ్చు కోడ్ ద్వారా, సింపుల్ కోడ్. తర్వాత 5వ పాఠం పొడుపు విడుపులో ఈ మాసపు పాట, ఈ మాసపు కథను ఒక్కసారి గమనిస్తే ఈ మాసపు పాట కింద చందమామ అనేటువంటి చక్కని పాటను ఇవ్వడం జరిగింది. దీని యొక్క కవి నండూరి రామ్మోహన్ రావు గారు. వీరు కవి, అనువాదకులు, గొప్ప భావకవులు. వీరు రచించినటువంటి బాలగేయాల సంపుటి ఏంటంటే హరివిల్లు, నరవతారం, విశ్వరూపం వంటి రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభమైన శైలిలో పాఠకులకు పరిచయం చేసినటువంటి కవి నండూరి రామ్మోహన్ రావు గారు. విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వైన్ రచించినటువంటి టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ అనేటువంటి రచనలను అనువాదంలో కూడా చేయడం జరిగింది. ఈ విధంగా చందమామ అనేటువంటి ఈ మాసపు పాట యొక్క కవి నండూరి రామ్మోహన్ రావు గారు. వీరు రచించినటువంటి రచనలు హరివిల్లు, నరవతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర. చూడండి, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర, హరివిల్లు, నరవతారం. హరివిల్లు అనేది బాల గేయాల సంపుటం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. నండూరి రామ్మోహన్ రావు గారు రాసినటువంటి బాలగేయాల సంపుటి ఏది అంటే హరివిల్లు అని చెప్పాలి. అదేవిధంగా హరివిల్లు అనేటువంటి బాలగేయాల సంపుటి యొక్క రచయిత ఎవరంటే నండూరి రామ్మోహన్ రావు గారు చెప్పాలి. తర్వాత నరవతారం, విశ్వరూపం ద్వారా సులభ శైలిలో శాస్త్ర విజ్ఞానాన్ని పాఠకులు తెలియజేసినటువంటి కవి ఎవరంటే నండూరి రామ్మోహన్ రావు. వీరి యొక్క మార్క్ ట్వైన్ రాసినటువంటి టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ అనేటువంటి రచనల అనువాదం చేసినటువంటి కవి ఎవరు అంటే నండూరి రామ్మోహన్ రావు గారు చెప్పాలి. ఈ పొడుపు విడుపులో ఈ మాసపు కథ కింద వికట కవి అనేటువంటి కథని ఇవ్వడింది. ఇది తెనాలి రామకృష్ణ కథలుగా గమనించుకోవాలి. ఇంతటితో 5వ పాఠ్యాంశం అయిపోయింది. 5వ పాఠ్యాంశం తర్వాత 6వ పాఠంలోకి మనం పోదాం. తర్వాత 6వ పాఠ్యాంశం 3వ తరగతిలో మేకపిల్ల. మేకపిల్ల అనేటువంటిది ఇదొక చందమామ కథ. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ, కథ, ఇతివృత్తం, పరస్పర సహకారం. ఈ చందమామ కథ ఎక్కడి నుంచి సేకరించడం జరిగిందంటే 1949వ సంవత్సరంలో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథే ఈ మేకపిల్ల. తర్వాత ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఈ మాసపు పాట తెలుగు తోట. ఈ తెలుగు తోట పాట యొక్క కవి కందుకూరి రామభద్రరావు గారు. వీరి యొక్క రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజిరి ఇక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంది.
లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి. గుర్తుపెట్టుకోండి. తరంగిణి అనేటువంటి రచన వీరికి సంబంధించింది, కందుకూరి రామభద్రరావు. లే మొగ్గ అనేటువంటి రచన వీరికి సంబంధించింది, కందుకూరి రామభద్రరావు. గేయమంజరి అనేటువంటి రచన వీరికి సంబంధించింది, కందుకూరి రామభద్రరావు. తర్వాత ఈ పాఠ్యాంశంలో ఈ మాసపు కథ కింద మేకపోతు గాంభీర్యం అనేటువంటి ఒక కథని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కవి కానీ ఎవరు లేదు, ఈ కథ చదువుకోవడానికి మాత్రమే సింపుల్గా. దీంట్లో ముఖ్యమైన సమాచారం ఏమి లేదు. ఇక్కడ మేమే మేకపిల్ల అనేది ఎటువంటి కథ అంటే చందమామ కథ అని గుర్తుంచుకోవాలి. ఎవరు రాసినటువంటి చందమామ కథ అంటే బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రాసినటువంటి కథగా గుర్తుంచుకోవాలి. మేమే మేకపిల్ల యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే చెప్పాల్సిన విషయం పరస్పర సహకారం. తర్వాత మేమే మేకపిల్ల యొక్క పాఠ్యాంశ ప్రక్రియ ఏమిటంటే కథగా చెప్పాలి. తర్వాత తెలుగు తోట అనేటువంటి పాటను రచించిన కవి కందుకూరి రామభద్రరావు గారి గురించి తెలుసుకోవాలి. వీరి రచనలు లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఈ విధంగా మూడవ తరగతి 6వ పాఠ్యాంశం అయిపోయింది. 7వ పాఠ్యాంశం తెలుసుకుందాం. తర్వాత 7వ పాఠ్యాంశం పద్యరత్నాలు. ఈ పద్యరత్నాలు అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ పద్యమే, ఇతివృత్తం నైతిక విలువలు. ఇందులో మనకు వివిధ కవులకు సంబంధించినటువంటి పద్యాలు పొందుపరచడం జరిగింది. మొదటగా వేమన శతకం నుంచి వేమన పద్యాలు, తర్వాత సుమతి శతకం నుంచి బద్దెన గారు రాసినటువంటి పద్యాలు, గువ్వల చెన్నుడు రాసినటువంటి పద్యాలు, తెలుగు బాల శతకం రాసినటువంటి జందాల పాపయ్య శాస్త్రి గారి యొక్క రచనలు, పద్యాలు, దువ్వూరు రామిరెడ్డి గారు రాసినటువంటి పద్యాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ముందుగా మనం వేమన శతకం గురించి తెలుసుకుందాం. వేమన శతకం రాసింది వేమన. చరిత్రకారుల ప్రకారం వేమన కడప జిల్లాకు సంబంధించినటువంటిగా వ్యక్తిగా భావిస్తారు. వేమన 17-18 శతాబ్దాల మధ్యలో కాలంగా పేర్కొనడం జరుగుతుంది. వేమన యొక్క జన్మస్థలం కడప జిల్లాగా చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే వేమన యొక్క సమాధి ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కాటేరుపల్లె అనేటువంటి ప్రాంతంలో ఉంది. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలోని కాటేరుపల్లి వేమన శతకర్త వేమన. తర్వాత బద్దెన గారి గురించి మాట్లాడితే సుమతి శతకం. ఇది చాలాసార్లు టెట్కి వచ్చినటువంటి ప్రశ్న. సుమతి శతకర్త ఎవరు, సుమతి శతకర్త ఎవరు? ఎవరు అంటే బద్దెన. బద్దెన కాలం 13వ శతాబ్దంగా పేర్కొనడం జరుగుతుంది. తర్వాత తెలుగు బాల శతకం జందాల పాపయ్య శాస్త్రి. వీరి యొక్క స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించడం జరిగింది జందాల పాపయ్య శాస్త్రి గారు. వీరి యొక్క రచనలు గమనిస్తే విజయశ్రీ, ఉదయశ్రీ, కర్ణశ్రీ మొదలైనటువంటి కావ్యాలను రచించడం జరిగింది. తెలుగు బాల శతకర్త ఎవరు? జందాల పాపయ్య శాస్త్రిగా గుర్తుంచుకోవాలి. తర్వాత గువ్వల చెన్నెడు గురించి మరియు దువ్వూరి రామిరెడ్డి గారి గురించి, తర్వాత ముఖ్యంగా ఒక స్త్రీ కవిత్రి గురించి ప్రముఖంగా సమాచారం ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బద్దెన టెట్కి చాలా ఇంపార్టెంట్. 13వ శతాబ్దం సుమతి శతకం. తర్వాత గువ్వల చెన్న అనేటువంటి మకుటంతో గువ్వల చెన్నెడు అనేటువంటి కవి కడప జిల్లా రాయచోటికి సంబంధించినటువంటి కవి పద్యాలు రాయడం జరిగింది. క్రీస్తు శకం 17-18 శతాబ్దాల కాలం మధ్య వ్యక్తి ఇతను గువ్వల చెన్నెడు. కడప జిల్లా రాయచోటి ప్రాంతం. ఇతను ఉపయోగించినటువంటి మకుటం గువ్వల చెన్న. తర్వాత నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కవి దువ్వూరి రామిరెడ్డి. వీరు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వారు. వీరి యొక్క రచనలు కృషివలుడు, జలదంగన, గులాబీ తోట, పానశాల. ఇక్కడ పానశాల, గులాబీ తోట, కృషివలుడు ఇవి చాలా ముఖ్యమైనటువంటి రచనలు. వీటిని దువ్వూరి రామిరెడ్డి గారు రామిరెడ్డి గారు రచనలుగా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తర్వాత తాళ్లపాక తిమ్మక్క, తెలుగులో మొదటి రచయిత్రి, కవయిత్రి. వీరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిల్లలు ఈ పేరాను చదవండి అని చెప్పి
మనకు ముఖ్యమైన సమాచారాన్ని 3వ తరగతి పాఠ్యపుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే తాళ్లపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. తెలుగులో మొదటి కవయిత్రి ఎవరు? తాళ్లపాక తిమ్మక్క. ఈమె యొక్క అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ. తాళ్లపాక అన్నమాచార్యులు గారి యొక్క భార్యే ఈ తాళ్లపాక తిమ్మక్క. ఈమె సుభద్ర కళ్యాణం అనేటువంటి కావ్యం రాయడం జరిగింది. ఈ కావ్యంలో తేట తెలుగు పదాలను ఉపయోగించి అందరి చేత ప్రశంసలు అందుకున్నటువంటి తెలుగు మొదటి కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క. ఇక్కడి నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశం ఎక్కడ ఉందంటే, సుభద్ర కళ్యాణం అనేటువంటి కావ్యంలో తేట తెలుగు పదాలను ఉపయోగించినటువంటి తొలి తెలుగు మొదటి కవయిత్రి ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి ఉంది. తాళ్లపాక తిమ్మక్క. తాళ్లపాక తిమ్మక్క యొక్క అసలు పేరు ఏమిటి అనేటువంటి రావడం, తాళ్లపాక నరసమ్మన, తాళ్లపాక అన్నపూర్ణమ్మన, తాళ్లపాక వెంకటమ్మన, తాళ్లపాక తిరుమలమ్మన అని ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. తాళ్లపాక తిమ్మక్క యొక్క అసలు పేరేంటి? తాళ్లపాక తిరుమలమ్మ. వీరి ఎవరి యొక్క భార్య? తాళ్లపాక అన్నమాచార్యులు గారి యొక్క భార్య. వీరి యొక్క కావ్యం ఏమిటి? సుభద్ర కళ్యాణం. సుభద్ర కళ్యాణంలో వీరు ఉపయోగించినటువంటి పదాలు ఏ విధంగా ఉన్నాయి? స్వచ్ఛమైనటువంటి తేట తెలుగు పదాలను ఉపయోగించడం జరిగింది. తర్వాత ఈ మాసపు పాట, ఈ మాసపు కథ, దిలీపుని పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత అందమైన పాట అనేటువంటి ఈ మాసపు పాటను రాసినటువంటి కవి జీవి సుబ్రహ్మణ్యం. విద్వాంసులు విమర్శకులు తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టినటువంటి గొప్ప కవి జీవి సుబ్రహ్మణ్యం గారు. వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రల చర్చనీయాంశాలు అనేటువంటి రచనలు వీరికి సంబంధించినటువంటి విషయాలు. ఇక్కడి నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహితీ విమర్శ చేపట్టినటువంటి కవి ఎవరు అంటే, నన్నయ్య, తిక్క, ఎర్రన్న, జీవి సుబ్రహ్మణ్యం అంటే మనం అక్కడ తప్పు పెట్టడానికి అవకాశం ఉంది. జీవి సుబ్రహ్మణ్యం. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహితీ విమర్శ చేపట్టిన వారు జీవి సుబ్రహ్మణ్యంగా గుర్తుంచుకోవడం జరగాలి. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఈ మాసపు కథ దిలీపుని కథ. ఇది ఒక పురాణపు కథ. ఇక్కడ దిలీపునికి సంతానం లేకపోవడం దానికి సంబంధించిన పురాణ కథ ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. ఈ విధంగా పద్యరత్నాలు అనేటువంటి శతకర్తల గురించి, వారి కాలాలు, తర్వాత తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో విమర్శ చేసినటువంటి కవి జీవి సుబ్రహ్మణ్యం గారి గురించి, వీరరసము, రసోల్లాసము, సాహితీ చరిత్రల చర్చనీయాంశాలు అనేటువంటి రచనలు చేసినటువంటి కవి జీవి సుబ్రహ్మణ్యంగా మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత చివరి 2 పాఠ్యాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత 8వ పాఠ్యాంశం మా ఊరి ఏరు. మా ఊరి ఏరు అనేటువంటి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. ఈ పాఠ్యాంశం యొక్క కవి మధురాంతక రాజారాం. సుప్రసిద్ధ కథకులు, రాయలసీమ యాసలో చక్కగా రచన చేసేటువంటి కవి ఈ మధురాంతక రాజారాం గారు. మధురాంతక రాజారాం గారు రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాలలోని సున్నిత పార్శ్వాలను చిత్రిస్తూ మనసుకు హత్తుకునే విధంగా వీరి యొక్క కథలు, రచనలు ఉంటాయి. వీరు ఉత్తమ ఉపాధ్యాయులుగా కూడా పనిచేయడం జరిగింది. వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందించడం జరిగింది. ఇక్కడ ఈ పాఠ్యాంశం మా ఊరు ఏరు. ఏరు అంటే ఏంటంటే అర్థం నదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏరు అనగా నది. తర్వాత ఇక్కడ మనకు ఇంకా చెప్పాలంటే కృష్ణానది గురించి కొంచెం సమాచారాన్ని ఇక్కడ అందించడం జరిగింది. ఇది జాగ్రఫీ పర్పస్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. తెలుగువారు కృష్ణవేణి, కృష్ణమ్మ, కృష్ణ అని ఆప్యాయంగా పిలిచే నది కృష్ణా నది. ఇది పడమట కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. కృష్ణానది జన్మస్థలం ఎక్కడ? పడమట కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. అక్కడి నుంచి కృష్ణమ్మ కొండలు, కోనలు దాటి శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలను సస్యశ్యామలం చేస్తూ శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్ ఏ నది మీద ఉన్నాయి అంటే చెప్పాల్సింది ఏంటి? కృష్ణానది. నాగార్జున సాగర్ ఏ నది వల్ల? కృష్ణానది. శ్రీశైలం ఏ నది? కృష్ణానది. దాదాపు 400 కిలోమీటర్ల ప్రయాణం చేసినటువంటి కృష్ణానది చివరగా కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలిపోయి బంగాళాఖాతంలో కలుస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత మనం ఈ మాసపు పాట, ఈ మాసపు కథను ఒకసారి తెలుసుకుంటే,
తర్వాత పంటచేలు అనేటువంటి ఈ మాసపు పాట యొక్క రచయిత పాలగొమ్మి విశ్వనాథం గారు. పాలగొమ్మి విశ్వనాథం గారు ఆకాశవాణిలో పనిచేసి ఆకాశవాణి మే ఆప్కా స్వాగత్ హై. పాలగుమ్మి విశ్వనాథం గారు ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతాన్ని కూర్చినటువంటి పాలగుమ్మి విశ్వనాథం గారు గీతకర్తగా కూడా పేరుగాంచడం జరిగింది. పాలగుమ్మి విశ్వనాథం గారు ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతాన్ని కూర్చి గీతకర్తగా మారారు. ఈ పంటచేలు అనేటువంటి పాటను రాసినటువంటి కవి పాలగుమ్మి విశ్వనాథం గారు. వీరు సంగీతాన్ని మ్యూజిషియన్, అదేవిధంగా ఆకాశవాణిలో పనిచేశారు. అక్కడ పనిచేస్తూ లలిత సంగీతం గురించి కూడా వీరు ప్రచారం కల్పించారు. అనేక వేలాది పాటలకు సంగీతాన్ని కూర్చారు. అదేవిధంగా గీతకర్తగా మారారు. తర్వాత ఈ మాసపు కథ బుద్ధిబలం అనేటువంటి పంచతంత్రపు కథను ఇవ్వడం జరిగింది. బాసురకం అంటే పెద్ద సింహం, కుందేలు అది బావిలో నీడ చూసి దూకేయడం, అలాంటి కథ ఇది పంచతంత్ర కథ. బుద్ధిబలం అనేటువంటి కథ ఎటువంటి కథ? పంచతంత్ర కథ. ఎవరు బుద్ధిబలం చూపించారంటే బాసురకం అనేటువంటి సింహం వద్ద కుందేలు తన బుద్ధిబలం చూపించి బాసురకం సింహాన్ని బావిలో పడేస్తుందన్నమాట నీడ చూసి. పంచతంత్ర కథలు అలాగే ఉంటాయి కామెడీగా. బుద్ధిబలం అనేటువంటి ఈ పంచతంత్ర కథలో బాసురకం అనగా ఏమని చెప్పాలి? సింహంగా పేర్కొనాలి. తర్వాత చివరి పాఠ్యాంశం. తర్వాత మూడో తరగతి చివరి పాఠ్యాంశం తొలి పండగ. ఇందులో కవి సమాచారం లేదు, చాలా సంతోషమైన విషయం. ప్రక్రియ, కథనం, ఇతివృత్తం, సంస్కృతి, సాంప్రదాయాలు. అయితే ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి మెమొరీ బేస్ ఉన్నాయి. అవి ఏంటంటే తెలుగు సంవత్సరాలు 60, అదేవిధంగా ఇంగ్లీష్ నెలల్లాగే తెలుగు నెలలు. ఇంగ్లీష్లో జనవరి నుంచి మన డిసెంబర్ దాకా ఎలా ఉంటాయో తెలుగులో కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వాయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఈ విధంగా చైత్రంతో మొదలై పాల్గొనంతో పూర్తయ్యే విధంగా తెలుగు నెలల గురించి. పోయినసారి డిఎస్సిలో తెలుగు సంవత్సరాల గురించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. 60 ఉన్నాయి. ఏ విధంగా మీరు 10 చేసుకొని నేర్చుకుంటారో, 5 చేసి నేర్చుకుంటారో, ప్రభవ నుంచి అక్షయ వరకు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థవ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృత, ఖార, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, సర్వది, ప్లవ, శుభకృత, శోభకృత, క్రోధి, విశ్వవాసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధీకృత, పరిధావి, ప్రమాదీచిత, ఆనంద, రాక్షస, నల, పింగళ, కళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్ముతి, దుందువి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ఈ 60 సంవత్సరాలు మీరు ప్రభవ నుంచి అక్షయ వరకు ఖచ్చితంగా నేర్చుకుంటే క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. తర్వాత ఉగాది పండగ గురించి దీంట్లో ఇవ్వడం జరిగింది. తొలి పండగ అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ, కథనం, ఇతివృత్తం, సంస్కృతి, సాంప్రదాయాలు. పంచాంగం అంటే 5 భాగాలకు సంబంధించినటువంటి ఆ 5 భాగాలు ఏంటంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. పంచాంగంలో లేనిదని వీటిలో పంచాంగానికి సంబంధించింది ఏదని గుర్తించమని అడగడానికి అవకాశం ఉన్నటువంటి పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణములకు సంబంధించినటువంటి గ్రంథమే పంచాంగం. ఈ పాఠ్యాంశంలోని ఈ మాసపు పాట అందాల తోట. కస్తూరి నరసింహమూర్తి గారు రాసినటువంటి గేయ సంపుటి అయిన పాపాయి సిరులు నుంచి సేకరించిందే అందాల తోట అనేటువంటి ఈ పాట. అందాల తోట అనేటువంటి పాట ఎక్కడి నుంచి స్వీకరించారంటే
పాపాయి సీరియలు అనేటువంటి గేయ సంపుటిని స్వీకరించింది. దీన్ని రచించినటువంటి కవి కస్తూరి నరసింహమూర్తి. తర్వాత నక్కయుక్తి అనేటువంటి కథ, ఇక్కడి నుంచి మనకు చాలా చాలా ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రం, కేనోపినిషత్ అనేటువంటి ముఖ్యమైనటువంటి రచనలు, ముఖ్యమైన కవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. 3వ తరగతి లాస్ట్ 86వ పేజీలో దాదాపు ఈ పేజీ లాస్ట్లో ఈ బాక్స్లో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది మనం ఖచ్చితంగా ఇక్కడి నుంచి ప్రశ్న రావడానికి అవకాశం. ఆంధ్రుల చరిత్ర ఎవరు రాశారు? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆంధ్ర సామ్రాజ్యం రచన ఎవరికి సంబంధించింది? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ విధంగా తొలి పండగ అనేటువంటి ఈ పాఠ్యాంశంలో చివరగా నక్కయుక్తి అనేటువంటి కథను ఇవ్వడం జరిగింది. ఈ నక్కయుక్తి అనేటువంటి కథ రాసినటువంటి కవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి ఒక్కసారి తెలిస్తే వీరు గద్వాల్ సంస్థాన కవి. గద్వాల్ అవధాన విద్యలో నిష్ణాతులైనటువంటి వారు మన జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. సహస్ర అవధాని వీరు. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపినిషత్ అనేటువంటి రచనలు చేయడం జరిగింది. ఈ విధంగా మనం 3వ తరగతి పాఠ్యపుస్తకంలోని మొత్తం కవులు, వారి యొక్క పరిచయాలు, వారి యొక్క రచనలు, పాఠ్యాంశ ప్రక్రియలు, ఇతివృత్తాలు, అందులో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న విషయాలు, కీ పాయింట్స్తో మనం ఖచ్చితంగా బిట్ మిస్ కాకుండా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా మిస్ అయితే ఒకసారి టెక్స్ట్ బుక్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. లేనివి నోట్ మేక్ చేసుకోండి. రాని కొన్ని ఏమైనా తప్పు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి పాఠ్యపుస్తక అనుగుణంగా సరి చేసుకోండి. పాఠ్యపుస్తకంలో ఏది ఉందో అదే పాఠ్యపుస్తకం లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ కాబట్టి టెక్స్ట్ బుక్ ఆధారంగా మనం ముందుకు పోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ లాస్ట్ మనకు ఆంధ్రుల చరిత్ర అనే రచయిత అనేది ఏపీ డిఎస్సి 2024 ఇంపార్టెంట్ క్వశ్చన్ కావచ్చు. ఎందుకంటే చివరి పేజీలో ఉంది మిత్రమా, గమనించుకో. తొలి పండగ అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ కథనం, ఇతివృత్తం, సంస్కృతి సంప్రదాయాలు, పంచాంగం అనేటువంటిది 5 భాగాలకు సంబంధించిన అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణములు. ఇందులో ఉన్నటువంటి తెలుగు సంవత్సరాలు ప్రభవ నుంచి అక్షయ వరకు, అదేవిధంగా తెలుగు నెలలు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వాయుజం, కార్తీక, మార్గశిర, పుష్యం, మాఘం, పాల్గొనం. వీటిని గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. తర్వాత తిరిగి 4వ తరగతి పాఠ్యపుస్తకం కవి పరిచయాలతో, మరీ ముఖ్యమైనటువంటి సింపుల్ ట్రిక్స్ కోడ్తో తర్వాత క్లాస్లో తిరిగి కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఓన్లీ ఫర్ జాబ్ టీచర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత 4వ తరగతిలో కూడా చాలా మంచి పాఠ్యాంశాలు ఉన్నాయి. వాటిని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.